అచ్చమైన తెలుగు వాళ్ళం కదా, ఎన్నో రకాల దోసలు వేసుకుంటూ ఉంటాం. అయితే కమ్మగా టేస్టీగా మంచి ఒక వెరైటీ దోస వేసుకుందాం ఈరోజు. దానికోసం రేషన్ బియ్యం 2 గ్లాసులు తీసుకుని, అదే గ్లాస్‌తో అరకప్పు మినపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక గుప్పెడు శనగపప్పు వేసి చక్కగా అంతా కలిపేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకుందాం. ఓ 5 గంటల్లో చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీనిలో అదే గ్లాస్‌తో ఒక గ్లాసుడు మరమరాలు శుభ్రంగా కడిగేసి దానిలో వేసి అన్నింటినీ కలిపి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి పిండి ఎంత సాఫ్ట్గా నలిగితే మనకి దోశలు అంత టేస్టీగా వస్తాయి. చక్కగా నలిగిన తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ మైదా పిండి వేసి బాగా కలిపేసి ఒక 5 అవర్స్ ఉంచేయండి. చక్కగా పొంగిన తర్వాత మర్నాడు దోశలు వేసుకుందాం. ఈలోపు శనగపప్పు, గుల్ల శనగపప్పు ఉంటుంది కదా, 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, 10 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక రేక్కాయ అంత చింతపండు వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసి దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచి తాలింపు వేసుకోండి. హోటల్స్లో తెల్ల చట్నీ ఇలానే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి దీన్ని. తర్వాత ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మన దోశ చక్కగా పలుచగా వేసుకుని కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసి బాగా కాలనిచ్చి మనం రెడీ చేసుకున్న చట్నీతో తినండి. ఈ మరమరాలు వేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి.